అందరికీ నమస్కారం. ఇప్పుడు ముఖ్యమైన ఒక ఇంపార్టెంట్ ఒక ఇష్యూ పైన మనం ఇక్కడికి రావడం జరిగింది. ఆ ఇష్యూ ఏమంటే వాళ్ళు అతి కిరాతకంగా నరరూపరాక్షులు ఒక డ్యూటీ డాక్టర్ దగ్గరపై అత్యాచారం చేసి హత్య చేయబడింది. కానీ ఇమ్మీడియట్గా దానిపైన ఎఫ్ఐఆర్ కానీ ఏమి కట్టకుండా ఒక కొన్ని రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. ఆ యొక్క విషయంపై మన సుప్రీంకోర్టు వారు కూడా దానిపైన స్పందించి సుమోటోగా స్వీకరించి దానిపైన కూడా కొత్త చట్టము వాళ్ళకాయల్ని ఒక టాస్క్ ఫోర్స్ ద్వారా ఇచ్చేయాలా అనే ఉద్దేశంతో చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ మన పలమనేరులో ఈ డాక్టర్లు కూడా ధైర్యంగా వాళ్ళ యొక్క డ్యూటీస్ నిర్వర్తించాలంటే కనీసం ఒక పోలీసు కానిస్టేబుల్ ఎవరో ఒకరిని ఎప్పుడూ ఇక్కడ ఉండే విధంగా చూసి వాళ్ళకి రక్షణ కల్పించాలని కోరుతున్నాం. పైగా ఈ డాక్టర్లు కూడా ఎంతోమంది ప్రాణాలు కలిగే కాపాడే డాక్టర్ని ప్రాణాలు తీస్తున్న నరరూపరాక్షసుల్ని ఒక పబ్లిక్ ప్లేస్లో వాళ్ళని హ్యాంగ్ చేయాలని కోరుతూ మాకు ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ బృందానికి నమస్కారం. కలకత్తాలో వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి సంఘటన చాలా ఘోరమైన సంఘటన. ఒక డాక్టర్ అనేవాడు ప్రాణం పోస్తాడు. ఆ ప్రాణం పోసే వ్యక్తిని మనం ప్రాణం తీస్తే అది ఎంత అకృత్యమో, ఎంత అన్యాయము, ఎంత ఘోరము ఒక్కసారి మన భారతదేశ ప్రజలందరూ గమనించాలి. దీనికి ఒకే ఒక పరిష్కారం ఉంది, మన భారతదేశ చట్టాలు. యాజ్ ఎ లాయర్గా నేను చెప్తున్నాను, మంచివాడని శిక్ష పడకూడదు, అలాగని చెడ్డవాళ్ళని వదలకూడదు. ఇది భారత శిక్షా స్మృతి. అయితే ఇటువంటి నేరాలు చేసినటువంటి వాళ్ళు వెంటనే శిక్ష పడి వితిన్ రోజుల్లోనే శిక్ష పడితే ఆటోమేటికల్లీ ఆ పడే శిక్షను చూసి మిగతా దుర్మార్గుల్లో, మిగతా నీచుల్లో, మిగతా దౌర్భాగ్యుల్లో భయం వస్తుంది. ఆ భయం వల్లనైనా డాక్టర్లకు రక్షణ కలుగుతుంది. డాక్టర్లనే కాకుండా మన ఆడపట్టుకు రక్షణ కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు సంయమనంతో తెలివిగా ఆలోచించండి. ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి ఇటువంటి దుర్మార్గాల్ని మనం అరికట్టడం కోసము వెంటనే శిక్షించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, అదేవిధంగా భారతదేశ ప్రజల్ని కూడా దీనిపైన మీరు విప్లవాత్మకంగా ప్రభుత్వం ఒత్తిడి పెంచాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్తే. డాక్టర్లకు, ఇక్కడ విచ్చేసిన పుర ప్రముఖులకు, న్యాయవాదులకు, మీడియా వాళ్ళకి అందరికీ నా నమస్కారం. ఈరోజు ఇక్కడ మనమంతా చేరిన విషయం తెలిసినదే. ప్రతి మనిషికి ఆరోగ్యం కంటే మించిన ఆస్తి లేదు. ఊరికే ఎన్ని కోట్లు ఆస్తులు, ఇండ్లు ఏం సంపాదించినా కూడా వాటి వల్ల మనిషికి సుఖం ఉండదు. ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యం బాగుంటేనే మనిషికి దానికంటే మించిన ఆస్తి లేదు. కానీ ఆరోగ్యం బాగుండాలంటే డాక్టర్ల వాళ్ళ సహకారం లేకుండా ఏ మనిషికి ఆరోగ్యం అనేది ఎవడు మెయింటైన్ చేయలేడు. కాబట్టి డాక్టర్లని ఆ ఆరోగ్యం పోయినప్పుడు అదే డాక్టరు దేవతలుగా కనిపిస్తారు. అటువంటి డాక్టర్ని నిర్దాక్షిణ్యముగా హింసించి చంపడం అనేది చాలా శోచనీయమైన విషయము. వాళ్ళు మనుషులు కాదు, మృగాలుగా ఉంటారు. కాబట్టి ఈ డాక్టర్లు అనేవాళ్ళు చాలా ముఖ్యము. అందులో డాక్టర్ వృత్తి ఒక టైం అనేది లేదు. నైట్ డ్యూటీ కూడా పేషెంట్లకి రెయ్యి పగులు కాలం అనేది ఉండదు. ఎప్పుడు ఆరోగ్యం లేకపోతే అప్పుడు హాస్పిటల్కి పరిగెత్తారు. కాబట్టి రెయ్యి పగులు కూడా డాక్టర్లు వాళ్ళ సొంత పనులన్నీ వదులుకొని వాళ్ళ వృత్తికి న్యాయం చేయాల. ప్లస్ మనం ఏమైనా వస్తువులతో వేరే వాటితో డీల్ చేసే వ్యాపారాలు వేరే. డాక్టర్లు అనేది ప్రాణంతో చెలగాటం. ఒక పేషెంట్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా అతని పరిస్థితి సరిలేక ఒకవేళ చనిపోయినాడు అనుకుంటాం. అదే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు డాక్టర్లకు అప్పుడు రక్షణ ఉండదు. ఆ డాక్టర్ సరిగ్గా చూడలేదు, ఆమె వల్ల పోయింది, అతని వల్ల పోయింది అనేది కొన్ని పరిస్థితుల్లో డాక్టర్లకు కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి దానికి ప్రత్యేకమైన చట్టం అనేది ఒకటి చేయాల. ఇప్పుడు జడ్జీలు ఏం చేసినా కూడా ఆ జడ్జిమెంట్ని ఎవరు క్వశ్చన్ చేసేకి లేదు. నీకేమన్నా ఉంటే అప్పీల్ పోవాలి, కానీ నువ్వు ఇచ్చిండేది రాంగ్ జడ్జిమెంట్ అని అడిగేకి లేదు. ఆ రకంగా డాక్టర్లకు కూడా వాళ్ళు నేర్చుకున్న వృత్తిపరముగా ట్రీట్మెంట్ ఇస్తారు. దాన్ని క్వశ్చన్ చేసేకి లేకుండా వాళ్ళకు కూడా ఒక రక్షణ కల్పిస్తూ చట్టం చేయాల. నెక్స్ట్ ఇప్పుడు జడ్జీలకి, నెక్స్ట్ ఎమ్మెల్యేలకి అందరికీ గన్మ్యాన్లు అన్నీ ఉంటాయి. అదే ఒక డాక్టరు ప్రాణంతో డీల్ చేస్తూ హాస్పిటల్కి పోతూ ఈ రకంగా ఉంటే వాళ్ళకి ఎటువంటి రక్షణ లేకపోతే ఈ రకంగా ఇంకా విచ్చలవిడి అయిపోతుంది. కాబట్టి డాక్టర్లకు కూడా రక్షణ కల్పించాల. కాబట్టి దానికి తగిన చట్టాలు
గవర్నమెంట్ చేయాలని దానికి మనం ముఖ్యంగా మీడియా వాళ్ళ మీద ఆధారపడుతుంది. మీరు ఇటువంటివంతా వాళ్ళకి చెప్పే మీడియా ద్వారా ఈ రకంగా డాక్టర్లకు రక్షణ కల్పించే చట్టం కూడా చేయాలా. అప్పుడే వాళ్ళు కూడా కరెక్ట్గా వాళ్ళ విధులు నిర్వర్తించేక అవుతుంది. లేకపోతే భయంగా చేస్తే సరిగ్గా చేయలేరు. కాబట్టి వాళ్ళకు కూడా వృత్తిపరమైన రక్షణ కల్పిస్తూ కొన్ని చట్టాలు చేయవలసి ఉంది. దీంతోపాటు రాను పబ్లిక్లో విచ్చలవిడితనం అయిపోతూ ఉంది. 3 దినాలప్పుడు హర్యానాలో ఒక జడ్జి ఒక కేసు తీర్మానం చేస్తే ఆ కక్షదారుడు ఒక కట్టెతో ఎత్తకపోయి అతని ఛాంబర్లోనే కొట్టినాడు. సో అతన్ని పట్టుకొని మళ్ళీ పోలీసులకు అప్పగించినారు. కానీ ఈ రకంగా ఉంటే విచ్చలవిడితనం అయిపోయి జడ్జి అంటే ప్రతి ఒక్కరు జడ్జికి భయపడతారు. ఎందుకంటే వాళ్ళ పెన్ను వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్ మీద మన ఇది ఆధారపడి ఉంటుంది. క్రిమినల్ కేసులో కన్విక్షన్ ఇస్తే జైలుకు పోవాలా. కాబట్టి ఆ జడ్జి కూడా న్యాయంగా నిర్భయంగా జడ్జిమెంట్ చెప్పాలంటే వాళ్ళకు కూడా కొన్ని రక్షణ కల్పించాల. కాబట్టి దానివల్ల మళ్ళీ అది ఆల్ ఇండియా లెవెల్లో వస్తుంది ఇంకా. కాబట్టి డాక్టర్లకి జడ్జీలకి వీళ్ళ వృత్తి ధర్మం కరెక్ట్గా చేసేదానికి వాళ్ళకు ఒక రక్షణ అనేది ప్రభుత్వం కలిగించాల. ఒక మినిస్టర్కి 4 గన్మ్యాన్లు 4 అన్నీ పెడతారు, ఎందుకంటే అతని రక్షణ. అదే మాదిరి అతని వృత్తి సక్రమంగా చేసేదానికి రక్షణ అవసరం. అదే మాదిరి డాక్టర్లకు జడ్జీలకు కూడా వాళ్ళకి రక్షణకి అనేది ఒక కల్పిస్తూ కొత్త చట్టాలు తీర్మానం చేసి కొత్త చట్టం ద్వారా పెట్టి రక్షణ కల్పిస్తే తప్ప డాక్టర్లు కూడా వాళ్ళ వృత్తిని నిర్భయముగా చేయలేరు. కాబట్టి అటువంటివి వచ్చే రకంగా మనము ముందడుగు వేసి దగ్గరలోనే అటువంటి చట్టాలు వచ్చేనట్లుగా చేయాలా. మన ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఒక్క దినం టోటల్ అన్ని డాక్టర్లు పబ్లిక్ ప్రైవేట్ హాస్పిటల్ అందరూ సమ్మె చేసినారు. అంటే ఎమర్జెన్సీవి తప్ప మిగతావన్నీ కూడా అందరూ ఫాలో అయినారు. సో అదే మాదిరి దానికి సపోర్టుగా న్యాయవాదులు కూడా చేయాలా, డాక్టర్లకు రక్షణ కల్పించేదాన్ని కృషి చేయాలని మేము కూడా ఈరోజు తీర్మానం చేసినాము. ఇది ఇట్లే ఇంకా రేపు ఇంకొకరు న్యాయవాది వృత్తిపరంగా కూడా గవర్నమెంట్కి చేసి ఇటువంటి రక్షణ చట్టము ఇప్పుడు జరిగిందని మనమేం చేయలేము. కానీ ఇంకా ఫ్యూచర్లో అటువంటివి జరగకుండా డాక్టర్లు వాళ్ళ వృత్తి సక్రమంగా నిర్వర్తించేకి తగిన చట్టాలు వచ్చే రకంగా ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. గత వారం 10 రోజులుగా మనం ప్రతి ఒక్కరము ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు మొత్తం టీవీని అతుక్కొని సెల్లకు యూట్యూబ్లో అందరూ చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఒక మహిళ మన సిస్టర్ డాక్టర్ని ఎంత ఘోరంగా అతి ఘోరంగా చంపారు అంటే మన దేశంలో ప్రపంచ దేశాల్లో భారతదేశానికి చాలా ప్రాముఖ్యత ఉన్న దేశం. అలాంటి దేశంలో ఇలాంటి జరగడం చాలా నీచమైన పరిస్థితి ఉందని చూడాలి. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద వెంటనే యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. మన భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ కలిసి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఇలాంటి వాళ్ళ మీద కఠిన శిక్షలు తెచ్చి కొత్త చట్టాలు తెచ్చి వాళ్ళను టైం 1 సెకండ్ కూడా ఇలాంటి వాళ్ళ మీద భూమి మీద ఉండకూడదు. ప్రతి మహిళను కూడా కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి చదివించి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాల మీద పంపించి ఇంటికి వచ్చి రాని రోజులు ఈ రోజు. అలాంటి దేశంలో మనకు ప్రతి మహిళ ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు అంటున్నారు మన బిడ్డని ఎలా బయట పంపాలి, ఎలా వాళ్ళ ఇంటికి వస్తారు అని. మన ప్రధానమంత్రి గారు మన భారత రాష్ట్రపతి గారు వెంటనే మన గవర్నర్లు కేంద్ర మంత్రులు మన రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ కలిసి దీని మీద ఒత్తిడి తెచ్చి ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ చేయాలి. సిస్టర్ డాక్టర్ వాళ్ళ ఫ్యామిలీకి అండదండలు కూడా ఇవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీకి భరోసా కలపాలి, వాళ్ళ ఫ్యామిలీకి ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి మీరు న్యాయం చేయాలి. వెంటనే అలాంటి వాళ్లకు న్యాయం చేసి ప్రజలకు మీరు ఒక భరోసా కల్పించాలి. డాక్టర్ అంటే దేవుడు తర్వాత దేవుడు లాంటి వాళ్ళు డాక్టర్స్ అనే వాళ్ళు లేకపోతే గంటలకు ఎంతమంది ప్రాణాలు పోతాయి. అలాంటి డాక్టర్ సిస్టర్ని చంపడం ఎంత దారుణమైంది. ప్రధానమంత్రి గారు
వెంటనే మీరు చర్య తీసుకోవాలి. మన భారతదేశ రాష్ట్రపతి కూడా గాని వెంటనే దీని మీద అన్ని పన్నులు పక్కన పెట్టి ఇమీడియట్ గా దీని మీద యాక్షన్ తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చి మన రాష్ట్ర ముఖ్యమంత్రులంతా కొత్త చట్టాలు తీసుకొని వచ్చి మహిళల పట్ల న్యాయం చేయాలి. ప్రతి తల్లిదండ్రులందరూ మహిళల పట్ల బాధ్యతంగా చదివించి బయట పంపిస్తే బయట రావట్లేదు. వాళ్ళు బయటపై ఇంటికి వస్తారని లేదు. వాళ్ళు ఎంత నీచంగా చంపారు. చదువు కన్నా ఒక స్త్రీ, ఆమె డ్యూటీ పరంగా వెళ్ళిన స్త్రీ ఇంటికి రాకపోవడం ఎంత ఇదే అయింది. అక్కడ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒక మహిళనే. ఆవిడ కూడా వెంటనే స్పందించి వాళ్ళ ఫ్యామిలీకి అండదండలుగా నువ్వు ఒక తల్లిగా ఉండి వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం చేయాలని నేను పలమనేరు బార్ అసోసియేషన్ తరఫున చెప్తున్నాను. జై డాక్టర్. పలమనేరు బార్ అసోసియేషన్ సభ్యులు కలిసి గత 9వ తేదీ ఈ నెల 9వ తారీఖున డాక్టర్ ఆర్కే హాస్పిటల్ 9వ తారీఖు జరిగినటువంటి ఆర్జికర్ హాస్పిటల్లో ఒక మహిళా డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచారం, హత్యకు సంబంధించిన సంఘటనపై దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వాళ్ళు, కేవలం వైద్య సిబ్బంది కాకుండా అన్ని వర్గాల వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న విషయం మనకి తెలిసిన విషయమే. యావత్ భారతదేశాన్ని, ప్రతి మనిషిని, ప్రతి మహిళని, ప్రతి పురుషుని చెలింపజేసిన ఆ సంఘటనపై దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. గత 2 రోజుల క్రితం వైద్య సిబ్బంది కూడా 24 గంటలు దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరిగింది. మేము బాధ్యత గల పౌరులుగా, న్యాయవాదులుగా సమాజానికి చేయాల్సిన సేవలో భాగంగా వైద్య సిబ్బందికి సంఘీభావం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. సంఘటన చూస్తే మనకందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మనకు వైద్య సేవలు అందించే ఒక మహిళా డాక్టర్ మీద అత్యాచారం చేసి హత్య చేయడం చాలా దారుణమైన విషయం. గతంలో ఇంతకు ముందు కూడా పశ్చిమ బెంగాల్లో ఎన్నో సంఘటనలు జరిగినాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, హోంశాఖ మంత్రిగా ఉన్నారు, ఆరోగ్య శాఖ మంత్రిగా ఆమె ఉన్నప్పటికీ మహిళలపై జరిగినటువంటి ఇలాంటి దారుణమైన సంఘటనపై 5 రోజులు దాని మీద స్పందించకపోవడం, 5వ రోజు వచ్చి రోడ్డు మీద ఒక సాధారణ కార్యకర్త మాదిరి ఆందోళన చేయడం చూస్తే ఆమె ఉద్దేశం గాని ఒక ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత కాదు అని చెప్పేసి ఈ విధంగా మేము ఆరోపిస్తున్నాం. ఎందుకంటే ఆమె ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి, హోంమంత్రిగా ఉన్నటువంటి ఆమె బాధ్యతలు నిర్వర్తించడంలో ఫెయిల్ అయిందనే విషయం చెప్పొచ్చు. దీని వెనుక ఒక మంత్రి ఉన్న కారణంగా పశ్చిమ బెంగాల్లో ఉన్న ఒక మంత్రి హస్తం ఉందంటే ఆరోపణలు వస్తున్నాయి. ఆ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినాయి. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెడితే ప్రజలకు మంచి చేకూర్చే అవకాశం ఉందనేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో 13 సంవత్సరాల క్రితం కూడా ఒక ఇష్యూ మీద, ఒక అత్యాచార యత్నం మీద ఇదే ముఖ్యమంత్రి గారు ఆందోళన చేసి రోడ్డు మీదకి రావడం జరిగింది. ఇప్పుడు ఆమె ముఖ్యమంత్రిగా ఉంది. ఈ సంఘటన మీద న్యాయం కోసం రోడ్డు మీదకి రావడం చాలా దారుణమైన విషయం. ఈ సంఘటన మేము న్యాయవాదులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొకటి ఇదే విధంగా ఈ సంఘటన దృష్ట్యా మేమైతే కోరుతున్నాం ప్రభుత్వాన్ని కానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఏమంటే మహిళలకు భద్రత కల్పించే విషయంలో గతంలో ఒక చట్టాన్ని ఏర్పాటు చేసినారు. పనిచేసే చోటే మహిళలకు లైంగిక వేధింపులు కానీ, రక్షణ కానీ కల్పించాలని. అలాంటి చట్టాలు కాకుండా వైద్యులకి ప్రత్యేకంగా ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుంటారు, ప్రైవేట్ హాస్పిటల్లో ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుంటారు. ప్రభుత్వమే దీనికి స్పందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు విధులు నిర్వహించేదానికి కానీ, వైద్య సిబ్బంది విధులు నిర్వర్తించేదానికి కానీ ఎటువంటి ఆటంకము ఇది లేకుండా వాళ్ళకి ఎస్పెషల్లీ ఎమర్జెన్సీ వార్డుల్లో కానీ మిగతా ప్రతి డాక్టర్ దగ్గర నుంచి వైద్య సేవల్లో సపరేట్ గా ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేస్తే వైద్య సేవలు అంటే రోగులకు వైద్యం అందించేదానికి మరింత ధైర్యంగా వాళ్ళు ముందుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి సంఘటనలో వాళ్ళు మనోస్థైర్యం దెబ్బతినకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించాలని, దీనికి సంబంధించిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి దీనిపై ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, వైద్య సిబ్బందికి, అందరికీ, విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. జై హింద్.
ఆర్జికర్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఒక ఘోరమైన విషయానికి పురస్కరించుకొని మన పలమనేరు బార్ అసోసియేషన్ వాళ్ళు మా వైద్య బృందానికి సంఘీభావం వ్యక్తం చేస్తున్నందుకు వారందరికీ కూడా మా ఆసుపత్రి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు సుప్రీంకోర్టు ఇది ఒక సుమోటోగా తీసుకోవడం జరిగింది. దీనిపైన జస్టిస్ చంద్రచూడ్ గారు ఒక కమిటీని, చీఫ్ జస్టిస్ గారు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ కమిటీ ద్వారా మాకు న్యాయం చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ ఆర్జికర్ ఇన్స్టిట్యూట్లో జరిగిన విషయం చాలా ఘోరమైన విషయం. అయితే మేము నిత్యము 24 గంటలు డ్యూటీ చేసేవాళ్ళం. వైద్య సిబ్బంది మొత్తము వైద్యులే కాదు, 75% దీంట్లో స్త్రీలే ఉంటారు. స్టాఫ్ నర్సెస్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, రేడియోగ్రాఫర్స్ కానీ మేమంతా కూడా చాలా సందర్భాల్లో చాలాసార్లు ఈ విధమైన వేధింపులకు గురి అయిన వారమే అని చెప్పడం జరుగుతుంది. ఇది జస్ట్ ఐస్బర్గ్, అంటే పైన కనిపించేది ఓన్లీ 30%. 70% బయటికి రాని విషయాలు ఎన్నో ఉన్నాయి. సో చెప్పలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. లైక్ మాటల ద్వారా కానీ, చేష్టల ద్వారా కానీ బయటికి చెప్పుకోకుండా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బికాస్ ఈ వైద్య వృత్తిలో 24 hours నైట్ టైంలో కూడా డ్యూటీ చేయవలసి వస్తుంది. ఆ సమయంలో వీళ్ళు మత్తు పదార్థాలు సేవించిన వాళ్ళు ఎక్కువ వాళ్ళని మేము ఫేస్ చేయాల్సి వస్తుంది పేషెంట్స్గా. సో అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి దీని గురించి కమిటీ వారు కూడా దయచేసి ఈ 24 hours డ్యూటీస్, 36 hours డ్యూటీస్ వేయకుండా డివైడెడ్ డ్యూటీస్ చేస్తే మాకు కూడా ఒక ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో పేషెంట్స్ చూడడానికి వీలు పడుతుంది. అది కూడా వారి దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా ఉంటుంది. అంతేకాకుండా పోలీస్ అవుట్ పోస్ట్, ప్రతి ఒక్క ఏరియా హాస్పిటల్లో కూడా గవర్నమెంట్ వారు పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టవలసిందిగా మేము సవినయంగా మనవి చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు గత వారం రోజుల నుంచి